అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు పిల్లల మధ్య ఆత్మీయ బంధాలు బలహీనపడుతున్నాయని, కుటుంబాన్ని ఆప్యాయంగా చూసుకోవట్లేదని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్లో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. కని పెంచిన తల్లిదండ్రులను రోడ్లపై అనాథల్లా వదలొద్దని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని హితవు పలికారు. పోషణ్ పక్కవాడా కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని వివరించారు. పోషకాహార లోపాన్ని తగ్గించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే పోషణ్ పక్కవాడా లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పోషణ్ పక్కవాడా కార్యక్రమాన్ని నేటి నుంచి 9 నుంచి ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. రాష్ట్రంలో దేశంలో అభివృద్ధి పెరిగినా కొద్దీ ఆత్మీయ బంధాలు కూడా ఎందుకో తెంచుకుంటా ఉన్నారు తల్లిదండ్రులతోటి. వాళ్ళు ఇండివిజువల్గా కుటుంబాలంటే వ్యక్తులు డెవలప్ అవుతున్నారు కానీ వ్యవస్థను మోయడానికి సిద్ధపడడం లేదు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రణమ్ సెంటర్ను ఈరోజు ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం, వయోవృద్ధుల కోసము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఒక పేపర్లో చూస్తే ఆలనా పాలన ఒకే దగ్గర అని ఇచ్చారు, ఇది జడ్చర్ల దగ్గర. అంటే గతంలో గ్రామ పంచాయతీ చేశారు కానీ వాళ్ళకి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవ్వలేదు. అది అట్లనే కంటిన్యూ అవుతుంది. సో ఇమీడియట్లీ దాన్ని కూడా అక్కడ ఇట్లాంటివన్నీ కూడా చూసి గ్రామ పంచాయతీలు కానీ, స్కూళ్ళు కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈనాటి పిల్లలే రేపటి మన భవిష్యత్తు. అదేవిధంగా ఈ మధ్యనే మరి సీఎం గారు కూడా బ్రేక్ఫాస్ట్ను అంగన్వాడీ సెంటర్లలో కూడా బ్రేక్ఫాస్ట్ను పెట్టడం జరిగింది, అంగన్వాడీ తొలి ముద్ద అని. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షలు పెట్టే కంటే అంగన్వాడీకి పంపండి, అక్కడ యూనిఫామ్ ఉంటుంది, మంచి ఫుడ్ ఇస్తాం.